సోషల్ మీడియా వేదికగా మరోసారి రెండు ప్రాంతాల మధ్య మాటలు మంటలు చెలరేగుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్లు గడుస్తున్నా ఇంకా భాషా యాసల మీద కొందరిలో ఉన్న వివక్షత ఏమాత్రం తగ్గడం లేదనడానికి తాజాగా ఎక్స్ వేదికగా జరుగుతున్న సైబర్ యుద్ధమే ప్రత్యక్ష ఉదాహరణ. సుకుమార్, బన్నీవాసు లాంటి అగ్ర నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ చిన్న సినిమా టైటిల్ ఇప్పుడు నెట్టింట పెద్ద రణరంగాన్ని సృష్టించింది. ఒకరికొకరు కించపరుచుకుంటూ బూతులు తిట్టుకుంటూ పోస్టులు పెడుతుండడంతో ఈ భాషా వివాదం కాస్త ప్రాంతీయ విద్వేషంగా మారుతుంది. ఇక అసలు నెటిజన్ల మధ్య ఇంతటి అగ్గి రాజేసిన ఆ సినిమా టైటిల్ ఏమిటంటే ఇడుపు కాగితం. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలోని వైవిధ్యమైన నటుడు ప్రియదర్శి, నాగదుర్గ జంటగా ఓ నూతన చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమంతో లాంఛనాలుగా ప్రారంభమైంది. స్వచ్ఛమైన తెలంగాణ, గ్రామీణ వాతావరణం, అక్కడి ప్రజల జీవన శైలి ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇడుపు కాగితం అనే అచ్చమైన పదాన్ని టైటిల్గా ఖరారు చేస్తూ చిత్ర బృందం ఓ ఆసక్తికరమైన గ్లింప్స్ విడుదల చేసింది. తెలంగాణ పల్లెల్లోని భార్యాభర్తలు విడిపోయేటప్పుడు పెద్ద మనుషుల సమక్షంలోనే రాసుకునే ఒప్పంద పత్రాన్ని ఇడుపు కాగితం అంటారు. కథకు అతికినట్లు సరిపోయే ఈ వినూత్నమైన టైటిల్ చూసి తెలంగాణ నెటిజన్లు ఎంతో మురిసిపోతూ చిత్ర యూనిట్కి సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఏపీకి చెందిన కొందరు ట్రోల్స్లో ఈ టైటిల్ మీద పనిగట్టుకొని విషం చిమ్మడం మొదలుపెట్టారు. సార్, ఈ సినిమాను తెలుగు భాషలో కూడా డబ్బింగ్ చేస్తారా, లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా? ఆంధ్రోళం కదా, మాకు సబ్ టైటిల్స్ అయినా వేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అంటూ ఓ నెటిజన్ వెటకారం చేయగా ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని ఇంకొందరు ఎద్దేవా చేశారు. మరో అడుగు ముందుకేసి మీ భాష ఏంటో, మీ యాస ఏంటో మాకు అర్థం కాదు కాబట్టి తెలంగాణలో మాత్రమే రిలీజ్ చేసుకోండి సార్ అంటూ రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ యాసలో వస్తున్న సినిమాలపై, జానపదాలపై విద్వేషం చిమ్మడం వీరికి అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విపరీతమైన కామెంట్లపై తెలంగాణ నెటిజన్లు కూడా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇక నువ్వు డబ్బింగ్ అని ఎగతాళి చేస్తున్న ఈ పలుకులు కాకతీయుల కాలం కంటే ఎంతో ముందు నుంచే పల్లె ప్రజల గుండెల్లో నిరంతరం మోగుతున్న ప్రాచీన మాతృభాష. ఈ చైతన్యవంతమైన మాటలే ఎన్నో ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా, పోరాటాలకు నినాదాలుగా నిలిచాయి. మా భాష, యాసల మీద ఉద్దేశపూర్వకంగా మీరు చేసిన సాంస్కృతిక దాడిని, వివక్షను భరించలేకే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 12 ఏళ్ల కిందటే మేము శాశ్వతంగా విడాకులు ఇస్తూ ఇడుపు కాగితం రాసిచ్చింది. మా రాష్ట్రాన్ని, మా మాతృభాషను కించపరిస్తే ఇంకా ఏమాత్రం మౌనంగా భరించేదే లేదు అంటూ అత్యంత ఘాటుగా, స్ట్రాంగ్గా కౌంటర్లు ఇస్తున్నారు. ఇక 2 దశాబ్దాల క్రితం దర్శకుడు ఈవీవి సత్యనారాయణ మావిడాకులు అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరు, తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని అహంకారంతో అడగలేదు. అందరినీ తెలుగు వాళ్ళుగా గౌరవించడమే అసలైన తెలంగాణ తనమని గట్టిగా గుర్తు చేస్తున్నారు. ఈ వివాదంపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంట చక్రపాణి ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇడుపు కాగితమైన పేరులోనే, భావంలోనే స్పష్టత దాగి ఉందని అన్నారు. విడిపోయేటప్పుడు రాసుకునే పత్రం అది. ఎందుకురా మీలో ఇంత ఓరవలేనితనం? మరి మీ విడాకులు అనే పదంలో ఏముందిరా? ఆకులా? మీకు అర్థం కాకపోతే సైలెంట్గా ఉండండి. సబ్ టైటిల్స్ అసలు ఉండవు, ఇష్టం లేకపోతే చూడకండి అంటూ ధీటైన కౌంటర్ ఇచ్చారు.
కొందరు పనిగట్టుకొని తెలంగాణ యాసను పదే పదే ట్రోల్ చేస్తూ భాషోన్మాదానికి దారి తీస్తున్నారని, అలాంటి వారిని అసలు సహించకూడదని పలువురు ఏపీ ప్రజలు కూడా హితవు పలుకుతున్నారు. గతంలో బలగం లాంటి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు థియేటర్లకు వచ్చినప్పుడు ఏపీలోని చాలా ఊర్లలోని ప్రత్యేక షోలు వేసుకొని మరీ ఘనంగా ఆదరించామని వారు గుర్తు చేస్తున్నారు. ఇడుపు కాగితం టైటిల్ కథకు సరిగ్గా సరిపోయిందని, కేవలం కొంతమంది బాధ్యతారహితమైన ట్రోలర్ల వల్లే రెండు ప్రాంతాల సోదరాభావం దెబ్బతినకూడదని, అనవసరమైన విధ్వంసాలు అస్సలు పెంచొద్దని నెటిజన్లు కోరుతున్నారు.